గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం గురుబలం పెరిగి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. ఇది వ్యాస భగవానుడి జన్మదినం. సహజంగా గురు పౌర్ణమి అనగానే అందరూ దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వాళ్ళని దర్శించుకోవటం, దేవాలయాలకు వెళ్ళటం చేస్తారు. అది చాలా మంచిదే. కానీ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాసుడి పుట్టినరోజు. ఆ రోజు ఇంట్లో దీపం పెట్టాక వ్యాసుడి మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది, బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే వ్యాం వేదవ్యాసాయ నమః. ఇది మంత్రం. వ్యాం వేదవ్యాసాయ నమః. ఈ మంత్రం ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు